హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ కిచెన్. ఈరోజు ఈజీగా క్విక్గా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నీళ్ళలో వేసి నానబెడుతున్నాను. బాండ్లీ వేడికి పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ అంతా శనక్కాయలు వేస్తున్నాను. ఇది దోరగా వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అంతా ధనియా వేసుకుంటున్నాను. దీంట్లో ధనియా జీలకర్ర మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దీనికి జొత మీరు తినగలిగే అంత కారం ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ తుంచి వేసుకుంటున్నాను. ఒక 12 ఎండుమిరపకాయల్ని వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యి నల్లబడ్డ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి చిట్లనివ్వాలి. చిట్లాక దీన్ని పక్కన ప్లేట్లో తీసుకొని చల్లనవ్వనిద్దాం. దోసకాయ తొక్క ఇంకా గింజలు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. అదే బాండ్లీలో 2 టీ స్పూన్ నూనె వేసి కోసుకున్న చిన్న దోసకాయ ముక్కల్ని దాంట్లో వేసి సగం మాత్రమే ఫ్రై చేయాలి. పూర్తి మగ్గిపోతే అంత బాగుండదు, రుచి ఉండదు. దీనికి మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న దినుసులన్నీ వేసి కోర్స్గా పౌడర్ చేసుకుంటున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ అంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు, అలాగే దోసకాయ ముక్కల్ని అన్నీ వేసి ఒక్క తిప్పు మాత్రమే తిప్పాలి, ఎక్కువ నున్నగా అవ్వకూడదు. దీంట్లో 1 ఉల్లిపాయలు పెద్దగా కోసుకొని అలాగే ఒక 10 వెల్లుల్లిపాయల్ని అలాగే వేస్తున్నాను. కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు మీకు నచ్చితే మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసుకొని తరువాత వేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కర్రీస్ కాకుండా ఇలా పచ్చళ్ళు చేసుకుంటే అప్పుడప్పుడు డిఫరెంట్గా చాలా బాగా నచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది, ట్రై చేస్తే ఎలా వచ్చిందని కమెంట్స్ బాక్స్లో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. బాయ్.